త్వరగా త్వరగా తీరా. మీరు అక్కడ ఏదైతే చేస్తున్నారో అదంతా వదిలేసి మర్యాదగా లొంగిపోండి. ఐ రిపీట్, సరెండర్. హెచ్చరిస్తున్నారు, ఓటు ఆపండి. ఫైర్. చెప్పిన మాట వినకపోతే తర్వాత మీకు తెలుస్తుంది. బెంజమిన్ ఆ బోట్లో ఇరుక్కున్నారా? బోట్ తిప్పుడా. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సరెండర్ అయిపోండి. సరెండర్ అవ్వండి. నీకేం కాదురా, నీకేం కాదు, నీకేం కాదురా. ఈ పాటికి బందరు మొత్తం చుట్టుముట్టేస్తుంటారా. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి ఎక్కడా చేరుస్తాం? తెల్లారేదాకా మనం యాడికి వెళ్ళలేం. ఏం కాదురా, ఏం కాదు. ఇంకాసేపు పోడ్చుకోరా, నీకేం కాదు. మేమున్నాం కదరా, నీకేం కాదురా. లేరా రెక్కింగు, కేవలం ఒక సముద్రపు జలముల కోసం ప్రాణాన్ని ఇచ్చేసావు కదరా. ఏదో తప్పుగా ఉందన్నా, పెట్టిని తీసి చూద్దామన్నా. అది తీసి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. సముద్రంలో పనిచేయడం అనేది నా కలన్నా. నా తలరాత ఒడ్డునే కూర్చోబెట్టేస్తున్నారు. అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు రాబర్ట్ కొడుకే కదా. ఏంటి కింగు, చేయాల్సిన పని చేయకుండా ఊరికే కూర్చుంటాయట? చిన్నవాడి చావని ఏం మాట్లాడడం లేదా? కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అబ్బా. కష్టంగా ఉందా? కాస్త ఊరుకుంటారా? చనిపోయింది మాలో ఒకడు. రక్తం కారుతున్నది కూడా తెలియకుండా ఎందుకు లాలి కూర్చున్నావు? చావుని అడ్డుకోలేము, ఆపలేము. తలరాత బాగాలేకపోతే వాడి తలరాత బాలేక చావలేదు, ఒకటి చేసిన తప్పు వల్ల చచ్చాడు. ఆ తప్పుని సరిదిద్దకపోతే వీడి చావుకు అర్థం ఉండదు. చెప్పేదేనరా, వద్దు చెప్పేది, నువ్వేనా చెప్పరా. రే కింగు, రారా కింగు, ఆ కుర్రాడేంట్రా చివరికి ఇలా చేసి చచ్చాడు. చాలా బాధ అనిపించింది.
ఈడు గనక లేకపోతే వాళ్ళందరినీ చంపేసి ఉంటే వాళ్ళు. సరే వదిలే, నేను చూసుకుంటా. తీసుకెళ్ళి ఏం చేయాలో చేసుకో. ఎందుకు చెప్పలేదు? ఆ? చెప్పుంటే దానికి తగ్గ మనిషిని తీసుకెళ్లేవాడినిగా. అర్థం కాలా? ఏం అర్థం కాలేదు. సముద్రపు జలగల కోసం మమ్మల్ని కాల్చారా? రేయ్ ఏంట్రా నోళ్ళేస్తానే? నీ అబ్బాయి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? రేయ్ బయటికి వెళ్ళండి. నీ అబ్బా బయటికి వెళ్ళండి. రేయ్ సరుకుని తెరిచావా? నేను చావు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి సరుకు సరుకు అంటున్నావు? ఏంట్రా చావు చావు చావుని? సముద్ర జలగల్ని అమ్మితే మీ ఊర్లో మురికి కాలువలు కూడా బాగు చేయాలి. నువ్వు ఎవడికి ఏమైనా అమ్ముకో, అది నన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తా, నాది బాధ్యత. కానీ వాడు చిన్న పిల్లాడు, అన్యాయంగా ఇందులో బలైపోయాడు. కూలి పనిచేసే నీకెందుకురా వ్యాపారం గురించి? ఇచ్చింది పుచ్చుకొని మూసుకొని వెళ్ళకుండా. ఎరా కింగ్, బాగా విను. పోయిన ఒక ప్రాణం మాత్రమే కాదు, అక్కడున్న ప్రాణాలు మొత్తం నా సొంతరా. ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినా తిండికి పనికి నా వెనకే రావాలరా. అది అంత సులభం కాదురా. పోయిన ప్రాణాలకు చాలా డబ్బిచ్చాను, అందులో నువ్వు పంది. ఇన్ని రోజులు చావు నడ్డం పెట్టుకుని సంపాదించాడు. ఇప్పుడు దామోసయ్య గారితో గొడవపడి ఇక ఎవరు ఈ ఊరు నుంచి పనికిరాని చెప్పేసి వచ్చాడు. రాకుండా ముద్దకి అడుక్కు తింటారా? మీ ఊరి పరిస్థితి అంతంత మాత్రమే. రేయ్ నువ్వెవర్రా? ఎవరు రారని చెప్పడానికి? ఏంట్రా మీరు ఎలా చేశారు? అయ్యతో అలా మాట్లాడారు? మనం ఈ పనికి వెళ్తే మన శవాలే తిరిగి వస్తాయి. అనవసరమైన పనులు తలదూరుస్తున్నావురా. ఇక అనవసరమైన పనిని ఎవ్వరూ చెయ్యరు, ఎవ్వరూ చెయ్యకూడదు, ఎవరిని చెయ్యనివ్వను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చాలా ఆపండి. మనం ఎవరని చూపియాలి. ఏం చేస్తాం? కొడతావారా? కొట్టు. ప్రాణం మీద భయం లేని వాడు ఎవడైనా ఉంటే రండ్రా. కింగు వద్దు, చెప్పేది విను. రండి. రే థామస్, ఇక నీ పని అయిపోయింది. నువ్వు చేసిన తప్పులన్నింటినీ దేవుడు క్షమించాలని ప్రార్థించుకో. మేము లేకుండా నువ్వు ఎలా సరుకు దింపుతావో మేము చూస్తాం. మా నుంచి ఒక్కడూ రాడు. నిజంగానే నీకు ధైర్యం ఉంటే మా చావింటికి వచ్చి మా ఊరు వాళ్ళని క్షమించుకున్నాడు. రాబట్టి రక్తం కదా, అందుకే నిజం తెలుసుకుని తానే వెళ్ళిపోయాడు. వాడిని నువ్వే కదా తీసుకుని వెళ్ళావు. వాడికి చావే లేదు. ఏ ఊరికి లేని కష్టాన్ని ఆ దేవుడు మనకే ఎందుకు ఇస్తున్నాడు? మన ఊరి సముద్రానికి శాపం లేకపోతే నా కొడుకు నా భర్త చనిపోయి ఉండేవారు కాదు. ఆ సముద్రంలో అసలేముంది? ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా? వదిలే, నేనే తెలుసుకుంటాను. రే ఆగురా, వెళ్ళక. చెప్పేది వినరా? ఆగురా, నేను చెప్పేది వినరా, వెళ్ళకరా. ఒరే కింగ్, ముప్పై ఏళ్ల క్రితం తువతూర్ ఎంతో సమృద్ధిగా అద్భుతంగా ఉండేది. ఊరు మొత్తం జనప్రవాహం, చేపల వాసనగా ఉంటుంది. అప్పుడు నాకు 15-16 ఏళ్ల వయసు ఉంటుంది. ఊరు అలా ఉండడానికి ముఖ్యమైన కారణం మీ తాతయ్య, మా సాలమనయ్య గారు. మార్టిను, చాల్సన్ కొంచెం చూసుకో. అలాగే అయ్యా. అనాథగా ఉన్న నన్ను మీ తాతగారు చార్ల్స్తో పాటు ఆయన కొడుకులా పెంచారు. మా తాతయ్య. మన ఊరి ప్రత్యేకత మన కుల వృత్తి. కూలికి పనిచేయడం మానేసి ఆయన బోట్లోనే ఊరంతా సముద్రంలోకి వెళ్ళసాగింది. ఎంతో సమృద్ధిగా మన ప్రజలు ఈ వ్యాపారాన్నే చేశారు.